ఎన్టీవీ గ్లోబల్ రౌండప్. ఇరాన్లో మరోసారి కాల్పుల మోత మోగింది. ఇరాన్ మిలిటెంట్లు, భద్రతా బలగాల మధ్య గురువారం పెద్ద ఎత్తున జరిగిన కాల్పుల్లో 28 మంది మృతి చెందారు. వేర్వేరు ప్రాంతాలలో జరిగిన ఈ కాల్పుల్లో 10 మంది భద్రతా దళాల సభ్యులు, 18 మంది మిలిటెంట్లు మృతి చెందారు. సిస్తాన్, బలూచిస్తాన్, రస్కా, సర్బాజ్, చాబార్లో పౌరులను బందీలుగా చేసుకుని కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపి పౌరులను కాపాడారు. కాల్పులకు పాల్పడింది జైష్ అల్ అదల్ ఉగ్ర ముఠా అని సమాచారం. రష్యాపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. పారిస్ ఒలింపిక్స్ ను రష్యా లక్ష్యంగా చేసుకుంటుంది అనడంలో తనకు ఎలాంటి సందేహం లేదని ఇమాన్యుయల్ మెక్రాన్ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధం వంటి సంక్షోభాల నేపథ్యంలో ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయి. ఈ సమయంలోనే రష్యాపై మెక్రాన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంచరించుకున్నాయి. ఏడాది జూలైలో జరగనున్న ఒలింపిక్స్ వేడుకలకు పారిస్ సర్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే ఒలింపిక్స్ వేడుకలు జరగనున్న ప్రాంతాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సందర్శించారు. అక్కడ ఓ నూతన క్రీడ విభాగాన్ని ప్రారంభించారు. ఆయన పారిస్ క్రీడలపై విదేశీ శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందన్నారు. రష్యాపై యుక్రెయిన్ 40 డ్రోన్లతో విరుచుకుపడింది. సరిహద్దు ప్రాంతం రోస్టోవ్ వద్ద ఈ అటాక్ జరిగినట్లు రష్యా రక్షణ దళాలు పేర్కొన్నాయి. రష్యాతో యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి యుక్రెయిన్ భారీ స్థాయిలో దాడికి దిగినట్లు భావిస్తున్నారు. రష్యన్ నేలపై కీవ్ దళాలు తమ ఉద్రతని పెంచాయి. కాగా సుమారు 40 డ్రోన్లను అడ్డగించి ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ దళం పేర్కొంది. బార్డర్ నుంచి సుమారు 100 కిలోమీటర్ల లోపలికి ఆ డ్రోన్లు చొచ్చుకు వచ్చినట్లు రష్యా మిలిటరీ తెలిపింది. ఈ దాడిలో 6 రష్యా విమానాలు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. దీంతో పాటు 8 మందికి గాయాలు కూడా అయ్యాయి. యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజాలో మానవతా సాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇజ్రాయెల్ శుక్రవారం ప్రకటించింది. అందులో భాగంగా ఉత్తర గాజాలో కీలక సరిహద్దును తిరిగి తెరుస్తున్నట్లు వెల్లడించింది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఈ మేరకు ప్లాన్స్ ను వెల్లడి చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో చర్చలు జరిగిన కొద్ది గంటల తర్వాత ఈ నిర్ణయం రావడం గమనార్హం. గాజాలో యుద్ధం, మానవతా సాయం అందిస్తున్న సిబ్బందిపై దాడి వంటి విషయాలపై నెతన్యాహు, బైడెన్ గురువారం చర్చించారు. సామాన్య పౌరులు, సహాయక సిబ్బంది రక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని బైడెన్ ఈ సందర్భంగా ఇజ్రాయెల్కు సూచించారు. దీనిపైనే భవిష్యత్తులో తమ సహకారం ఆధారపడి ఉంటుందని తేల్చి చెప్పారు. బ్రిటన్లో ఇకపై ఎక్కువ జీతభత్యాలు చెల్లించే నైపుణ్య ఉద్యోగులకు మాత్రమే విదేశీయులుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 26,200 పౌండ్ల వరకు వార్షిక వేతనం చెల్లించే ఉద్యోగాలు చేయడానికి విదేశీయులకు నైపుణ్య ఉద్యోగ వీసాలు ఇచ్చేవారు. తాజాగా ఈ వేతన పరిమితిని 48% అంటే 38,700 పౌండ్లకు పెంచారు. దీనివల్ల అధిక జీతభత్యాలు చెల్లించే ఉన్నత స్థాయి ఉద్యోగులకు మాత్రమే విదేశీ సిబ్బంది దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంపెనీలు బ్రిటిష్ పౌరులను కాదని చౌకగా విదేశీయులను నియమించుకోకుండా చూడటమే కొత్త ఉత్తర్వుల లక్ష్యం. చౌకగా లభించే విదేశీ సిబ్బంది వల్ల బ్రిటిష్ పౌరులు జీతభత్యాలు కోసుకుపోతున్నాయని, దీన్ని నివారించేందుకు కొత్త రూల్స్ తెచ్చామని బ్రిటన్ సర్కారు అంటుంది. తాజా నిర్ణయం భారతీయులపై తీవ్ర ప్రభావం చూపనుంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో 75వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంది. బెల్జియం రాజధాని బ్రసెల్స్లోని నాటో హెడ్ క్వార్టర్స్లో జరిగిన ఈ ఉత్సవాలలో 32 సభ్య దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రష్యాపై యుక్రెయిన్ పోరాటానికి మద్దతు ప్రకటించారు. యుక్రెయిన్ ఇంకా నాటో సభ్యదేశం కానప్పటికీ ఆ దేశ విదేశాంగ మంత్రి దిమిత్రీ కులేబా ఈ సమావేశంలో పాల్గొన్నారు. బెల్జియం, నెదర్లాండ్స్ సైనిక సంగీత బృందాలు నాటో గీతాన్ని వినిపిస్తూ కవౌతు చేశాయి. జూలై 9, 11 తేదీల్లో నాటో అగ్రనాయకులు వాషింగ్టన్లోని సమావేశమైనప్పుడు మరింత భారీ ఉత్సవం జరగనుంది. నాటో మొదట 12 దేశాలతో ప్రారంభించగా ఇప్పుడు ఆ సంఖ్య 32గా పెరిగింది.